గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఐసిఎస్సి గద్య కదంబంలో ఫస్ట్ లెసన్ అయినటువంటి ఇంద్రద్యుమ్ని సముద్ర ప్రయాణం అనేటువంటి పాఠం గురించి నేర్చుకుంటున్నాము. ఈ ఇంద్రద్యుమ్ని సముద్ర ప్రయాణం లోపల ఇద్దరు గౌరవం ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఫస్ట్ వన్ మదిర సుబ్బన్న దీక్షితులు. మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే లైక్ క్రికెటర్ ఎంఎస్డి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. మదిర సుబ్బన్న దీక్షితులు. క్లియర్? ఈ మదిర సుబ్బన్న దీక్షితుల గురించి మనం చూసినట్టయితే ఈయన 1868 లోపల జన్మించడం జరిగింది, 1928లో మరణించడం జరిగింది. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. తర్వాత ఈయన యొక్క రచనలు 4 ఉన్నాయి. ఫస్ట్ వన్ కాశీ మజిలీలు. ఓకే, ఈ కాశీ మజిలీ అనేటువంటి దాన్ని 1898 సంవత్సరంలో రాయడం జరిగింది. దీంతో పాటు సప్తసాగర సంఘ మహత్యము, భద్రాద్రి రామచరిత్ర, గౌతమి పుష్కర మహత్యము, ఓకే, ఇవన్నిటి గురించి ఈయన రాయడం అనేటువంటిది జరిగింది. ఇవి ఎంఎస్డి యొక్క రచనలు. ఓకే, ఈ యొక్క కాశీ మజిలీని సరళ భాషలోకి మనకు అర్థమయ్యేటట్టుగా రాసినటువంటి వ్యక్తి ఇచ్చాపురం రామచంద్రరావు. షార్ట్ అండ్ స్వీట్ లో గుర్తుపెట్టుకోవడానికి ఈఆర్ఆర్, ఇచ్చాపురం రామచంద్రరావు. ఈయన సరళ భాషలో రాయడం అనేటువంటి జరిగింది. ఇతని గురించి మనం చూసినట్టయితే 1940లో జన్మించాడు, 2016 లోపల మరణించడం అనేటువంటి జరిగింది. ఇతని యొక్క రచన చూసినట్టయితే 700 కథలు, 60 నవలలు. తర్వాత గాంధీ, నెహ్రూ, పటేల్, ఓకే, వారి యొక్క జీవిత చరిత్రను రాయడం అనేటువంటి జరిగింది. ఓకే, దాంతో పాటు ఇది ఈ యొక్క ఇచ్చాపురం రామచంద్రరావు మరియు మదిర సుబ్బన్న దీక్షితులకు సంబంధించినటువంటి కవి పరిచయం. ఓకే, ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటిదంటే ఈ యొక్క కాశీ మజిలీ కథల సంపుటి లోపల 13వ మజిలీ కథ ఈ పాఠం యొక్క కథ. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే పూరి జగన్నాథుడు, పూరి ఆలయంలో వెలిసినటువంటి జగన్నాథుడి యొక్క వైభవాన్ని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనము పాఠం యొక్క సారాంశాన్ని, ఇప్పుడు ఇంద్రద్యుమ్ని సముద్ర ప్రయాణం పాఠం ప్రారంభమవుతుంది. ఇక్కడ పడవ నడిపేటటువంటి వాడు కర్ణధారుడు, పడవ యజమాని సర్దారుడు. ఓకే, దీన్ని తెరచాప అంటారు. ఇక్కడ ఇంద్రద్యుమ్న మహారాజు భార్య పేరు చిత్రసేన దీంతో పడవ ప్రయాణం అనేటువంటిది చేస్తున్నారు. ఒక సంవత్సరానికి సరిపడేటువంటి సామాగ్రిని తీసుకొని ఇంద్రద్యుమ్న మహారాజు, భార్య చిత్రసేన, కొంతమంది సైనికులు కలిసి ఈ యొక్క పడవ ప్రయాణం అనేటువంటిది మంచి ముహూర్తం చూస్తుండగా బయలుదేరింది. ఇలా బయలుదేరేటువంటి సమయం లోపల ఒక గాలి తుఫాను రావడం అనేటువంటిది జరిగింది. ఈ గాలి తుఫాను రావడం గమనించినటువంటి కర్ణధారుడు అంటే పడవ నడిపేటటువంటి వాడు ఈ యొక్క తెరచాపలను దించేసి ఈ పడవకి లంగరు వేయడం అనేటువంటిది జరిగింది. అంటే పడవ ఆగిపోవడం అనేటువంటిది జరిగింది. ఆగిపోయిన తర్వాత ఈ కర్ణధారుడు వచ్చేసి సర్దారుడికి చెప్తాడు, ఏమని? సార్, గాలి తుఫాను వచ్చేసింది, లంగర్ వేశారు, తెరచాపలు దించేశారు, మన పడవ ముందుకు కొనసాగడం కష్టం సార్ అని ఈయన చెప్తాడు. ఈ విషయము సర్దారుడు వచ్చి నాకు చెప్తాడు. సర్దారుడు ఏం చెప్తాడంటే, సార్ పడవ 3 రోజులు ఉంటుంది, 4వ రోజు మునిగిపోతుంది సార్ అని చెప్తాడు. ఈయన సర్దారుడు చెప్పినటువంటి మాటలు విని ఈ యొక్క రాజు, భార్య, తర్వాత సైనికులందరూ కూడా భయంతో గజగజా వణికిపోతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉంటారు. ఓకే, ఈ విధంగా సర్దారు చెప్పినట్టు 3 రోజుల తర్వాత 4వ రోజు తుఫాను పెరిగి పెద్ద కావడం అనేటువంటిది జరిగింది. ఆ పడవ మునిగిపోవడం అనేటువంటిది జరిగింది. పడవ మునిగిపోయినప్పుడు తన భార్య చిత్రసేనను, తర్వాత ఇంద్రద్యుమ్న మహారాజు కొద్దిసేపు చేతులు పట్టుకొని ఈనడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా ఈ పడవ మునిగిపోయిన తర్వాత కొద్దిసేపు చిత్రసేన, ఇంద్రద్యుమ్న మహారాజు చేతులు పట్టుకొని ఈదారు. ఆ తర్వాత ఆ తుఫాను పెరిగి పెద్ద కావడంతో, నీళ్ళు ఎక్కువ కావడంతో వాళ్ళు చేతులు వదిలేసి ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియలేదు. అలా ఈదుతూ ఉన్నటువంటి సమయం లోపల అక్కడ ఒక మంచి సువాసన వెదజల్లుతున్నటువంటి గంధపు కర్ర రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ ఇంద్రద్యుమ్న మహారాజు దాన్ని చూసి సంతోషపడ్డాడు. అమ్మయ్య, గంధపు కర్ర వచ్చింది, నన్ను కాపాడుతుందని గంధపు కర్ర మీద ఎక్కి కూర్చున్నాడు. ఆల్రెడీ గంధపు కర్ర మీద ముందే ఎవరున్నారు? చిత్రసేన ఆ కర్ర మీద పడుకొని ఉండడం అనేటువంటి జరిగింది. అప్పుడు మళ్ళీ చూసేసి అబ్బా, తప్పిపోయినటువంటి చిత్రసేన నాకు మళ్ళీ దొరికింది అనుకుని ఇద్దరు సంతోషపడి ఈ కర్ర వారిని 2-3 రోజులకి ఒడ్డుకు చేర్చడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఒడ్డుకు చేరిన తర్వాత అక్కడ ఒక సైనికుడు ఉంటాడు. ఆ సైనికుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వీళ్ళు
ఒడ్డుకు వస్తారు. ఒడ్డుకు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు నీళ్ళల్లో ఉండి ఆ యొక్క నేల తల్లిని చూసిన తర్వాత నేల తల్లిని ముద్దాడడం అనేటువంటిది జరుగుతుంది. ఇన్ని రోజులైంది నేలను చూడక అనే ముద్దాడిన తర్వాత అక్కడ బాగా శబ్దం వినిపిస్తుంటది. అక్కడ ఒక సైనికుడు ఉంటాడు. సైనికుడి దగ్గరికి వచ్చేసి అక్కడ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ శబ్దాలు ఎవరి, ఇది ఏ కాలము, ఏ సంవత్సరము, ఏ తిథి అని అడిగినప్పుడు ఈ సైనికుడు ఇంతకుముందే పంతులు చెప్పిపోయిండు, బ్రాహ్మణుడు చెప్పిపోయిండు అని తిథి, వారము, నక్షత్రం అనేటువంటి చెప్తారు. ఓకే, చిత్రవానామ సంవత్సరము, ఆషాఢ మాసము, శుక్లపక్షము, పునర్వసు నక్షత్రం, శుక్రవారము, పాడ్యమి తిథి అని ఈ విధంగా పంతులు చెప్పినటువంటి కాలాన్ని సైనికుడు ఇంద్రప్రస్థ మహారాజుకి చెప్తే వీళ్ళు ఏమనుకుంటారంటే మనం తప్పిపోయి 3 సంవత్సరాలు అయింది అని అనుకుంటారు. ఓకే, తర్వాత ఈ ఇద్దరు అక్కడ ఉన్నటువంటి సైన్యం దగ్గరికి వెళ్ళి అక్కడ సైన్యం ఎవరిది అని అడిగినప్పుడు ఈయన చెప్పేస్తాడు, అది ఇంద్రప్రస్థ మహారాజు కొడుకైనటువంటి విజయుడిది. ఓకే, ఆ విజయుడు వాళ్ళ అమ్మ నాన్నని వెతుక్కుంటూ వచ్చాడు అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. చూసినావా మన కొడుకు ఎంత మంచివాడు, మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు అని భార్యాభర్తలు సంతోషపడి అక్కడ ఉన్నటువంటి సైనికుడు అక్కడ ఉన్నటువంటి గుడారాల దగ్గరికి వెళ్ళడానికి ఈయన ప్రయత్నిస్తారు. వెళ్తే ఇక్కడ లోపలికి రానియకుండా మన సైనికుడు అడ్డగిస్తారు. ఎందుకంటే వీళ్ళని గుర్తుపట్టలేదు అతను, ఎందుకంటే కాలం చేంజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు గుర్తుపట్టలేడు. నేను ఇంద్రప్రస్థ మహారాజుని అని మీ యువరాజుకి చెప్పుకో అంటే ఈయన అప్పుడు తప్పనిసరి మిమ్మల్ని గుర్తుపట్టలేను, మన్నించండి అని ఈయన పోయి యువరాజుకి వాళ్ళ తండ్రి గురించి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, అప్పుడు ఆ యువరాజు రావడం అనేటువంటి జరుగుతుంది. చాలా సంతోషంగా వచ్చి తండ్రి కొడుకులు కలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా తండ్రి కొడుకులు ఇక్కడ కలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ వరకు ఒక పార్ట్ లాగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు విజయుడు వీడికి ఎట్లా వచ్చాడు అనేటువంటిది నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. విజయుడు వీడికి ఎలా వచ్చాడు అంటే విజయుడు వాళ్ళ అమ్మ నాన్న తప్పిపోయారు అనుకొని, ఓకే, ఏదో శబర సైన్యం ఎత్తుకొని పోయారనుకొని ఈ విజయుడు అటు ఇటు మొత్తం వాళ్ళ అమ్మ నాన్నల్ని అందరినీ వెతుకుంటూ వస్తాడు. ఎక్కడ కూడా వాళ్ళ అమ్మ నాన్న దొరకలేదు. కోపం వస్తుంది. తన యొక్క పదవిని అంతా కూడా మంత్రులకు అప్పచెప్పి తన తల్లిదండ్రులు వెతుక్కుంటూ ఓకే కాశీకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? కాశీ నగరానికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఇతని యొక్క పని ఏంటంటే రోజు గంగలో స్నానం చేయాలి, కాశీ గుళ్ళకి పోవాలి, దేవుడిని మొక్కాలి, వాళ్ళ అమ్మ నాన్నల్ని వెతకాలి. ఇలా రోజు చేస్తున్నటువంటి సమయంలో ఒక రోజు గంగలో స్నానం చేసి గుళ్ళోకి రావడానికి ప్రయత్నం చేస్తే అక్కడ సైనికుడు అడ్డగిస్తే ఎందుకు అడ్డగిస్తాడంటే అందులో ఆల్రెడీ వేరే రాజు వాళ్ళు పూజలో ఉన్నారు కాబట్టి నీకు అందులోకి అనుమతి లేదు అని పంపించేస్తే అతనికి కోపం వస్తుంది, బాధపడతావు. అయ్యో నేను కూడా ఒక దేశానికి రాజునే, నన్ను ఇంత చిన్న చూపు చూస్తున్నాను అని బాధపడుతూ అక్కడ ఒక చెట్టు కిందికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? అక్కడ ఒక చెట్టు కిందికి వెళ్ళి కూర్చోవడం అనేటువంటి జరుగుతుంది. ఇలా చెట్టు కింద ఈయన ఉన్నటువంటి సమయం లోపల ఒక త్రికాలజ్ఞుడు అంటే తపస్వి, 3 కాలాలు తెలిసినటువంటి ఋషి వచ్చేసి ఎందుకు ఇలా బాధపడుతున్నావు, నీ పేరేంటి, అవి ఇవి అడుగుతాడు. అడిగి చేతుల మీద లెక్కలేవో వేసి అలా సమయానికి ఓడ దేశం నువ్వు వెళ్ళు, మీ అమ్మా నాన్న దొరుకుతారని చెప్తే ఈ విధంగా ఈయన త్రికాలజ్ఞుడు చెప్పినటువంటి విషయాలని నమ్ముకొని అక్కడి నుంచి ఆయన చెప్పినటువంటి ఓడ దేశానికి రావడానికి సిద్ధపడతాడు. అంతకంటే ముందు ఆ కాశీకి రాజైనటువంటి హేమాంగదుడు రాజు, ఓకే, విశాలాక్షి మదనుడు వైఫ్ అండ్ హస్బెండ్స్, ఓకే, విశాలాక్షి కూతురు అన్నమాట, హేమాంగదుడి యొక్క కూతురు. ఆ విధంగా కాశీలో వాళ్ళ రాజ్యము కొనసాగుతుంది. ఎప్పుడైతే ఈ విజయుడు ఆ కోటలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇక్కడ విశాలాక్షి యుద్ధం చేస్తుంది. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరితోటి యుద్ధం చేయడం అనేటువంటి జరుగుతుంది. అక్కడ ఈయన వెళ్ళే సమయానికి వేరే శత్రు రాజ్యాలతో యుద్ధం చేయడం అనేటువంటి జరుగుతుంది. విశాలాక్షి చాలా దయగలిగినటువంటి వ్యక్తి. అక్కడికి వచ్చినటువంటి మహిళల్ని రెస్పెక్ట్ చేస్తుంది, గౌరవించి పంపిస్తున్నది. ఈ విధంగా విశాలాక్షికి అక్కడ మదనుడికి హేమాంగుడికి దీని వచ్చినటువంటి పని గురించి చెప్తే వాళ్ళు కూడా వీళ్ళతో పాటు కలిసి వీళ్ళ అమ్మా నాన్న వెతకడానికి ఈ ప్లేస్ కి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా
ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత వీళ్ళు కలుసుకున్నటువంటి ప్లేస్లో వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటే గుడులు కట్టుదాం అనుకుంటారు, గుళ్ళు కట్టేస్తారు. కాకపోతే వీళ్ళని కాపాడినటువంటి ఈ చెక్క ఉంది కదా, ఈ గంధపు కర్రని విగ్రహాలుగా చెక్కాలనుకుంటారు. చాలా మంది ప్రయత్నం చేస్తారు. ఫైనల్ గా ఒక శిల్పి వస్తాడు. శిల్పి వచ్చి కొన్ని కండిషన్స్ పెడతాడు. తన కండిషన్ యాక్సెప్ట్ చేస్తాడు ప్రైవేటర్స్. తను ఒక పరద వేసుకొని, తనకు ఒక సపరేట్ రూమ్ ఇవ్వమంటారు. ఈ విధంగా ఒక పరద వేసుకొని తను అక్కడ విగ్రహాలు చెక్తూ ఉంటాడు. అలాంటి సమయం లోపల ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఇంద్రద్యుమ్న మహారాజు చాలా దాన ధర్మాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఏం దాన ధర్మాలు చేస్తారంటే ఆవుల కొమ్ములకు గిట్టలకు బంగారం తొడుగులు తొడిగి దానం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా ఆవులను తిరిగి ఉన్నటువంటి ఆ యొక్క లొకేషన్ మొత్తం కూడా, ప్రాంతం కూడా మనకి ఒక నది లెక్క అవుతుంది. ఆ నది పేరే ఇంద్రద్యుమ్న సరస్సు. అర్థమవుతుందా? ఓకే, నది కాదు, ఆ ప్రాంతం అంతా కూడా ఒక సరస్సు లాగా, ఒక చెరువు లాగా మారుతుంది అనమాట. దాని పేరే ఇంద్రద్యుమ్నం సరస్సు. ఈ విధంగా ఇంద్రద్యుమ్న సరస్సు ఏర్పడ్డదని ఇక్కడ శిష్యుడు గోప అనేటువంటి శిష్యుడికి గురువు గారు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత రాజుకు కోపం వచ్చి ఇక్కడ తెరచాపలు తీసి చెప్పడం అనేది, చూడటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పర్దాలను తీసి చూస్తే అక్కడ ఇన్కంప్లీట్ గా, అసంపూర్తిగా చెక్కబడినటువంటి విగ్రహాలు చెక్కి ఉంటాయి. 3 విగ్రహాలు కాళ్ళు చేతులు లేకుండా మొండం వరకే చెక్కబడినటువంటి విగ్రహాలు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. రాజు బాధపడుతూ ఉంటాడు. దేవుడి కళ్ళకు వచ్చి నన్ను ఇలాగే ప్రతిష్టాపన చేయాలంటాడు. ఈ ప్రతిష్టాపన చేయడం కోసము ఇంద్రద్యుమ్న మహారాజు బ్రహ్మదేవుడు దగ్గరికి పోతాడు. బ్రహ్మదేవుడు నవ్వేసి, ఆల్రెడీ గుడి కట్టబడింది, విగ్రహాలు పెట్టబడ్డాయి, నువ్వు వెళ్ళు అని పంపిస్తే, మళ్ళీ ఇక్కడ ఈయన భూలోకానికి వచ్చేసరికి గుళ్ళు కట్టబడ్డాయి, గుళ్ళో విగ్రహాలు ప్రతిష్టాపన చేయబడ్డది, వీళ్ళ యొక్క వంశపోలు చేసాడు. ఓకే, ఆయన తిరిగి వచ్చేసరికి అతని యొక్క కాలం అనేటువంటి చేంజ్ అయితే అతను ఎవరు కూడా గుర్తు పట్టట్లేదు. సో ఆయన మళ్ళీ బాధపడుతుంటే మళ్ళీ దేవుడు వచ్చేసి, నీ వాళ్ళు ఈ విధంగా మంచి పని చేస్తారు, నీ వల్ల ఈ యొక్క పూరి ఆలయం అనేటువంటిది కట్టబడింది అని అతనికి ఒక పుష్పక విమానాన్ని పిలిపించి అందులో కూర్చోబెట్టి తన ఆలయ దగ్గరికి స్వర్గానికి తీసుకెళ్లడం అనేటువంటిది. ఈ విధంగా పూరి ఆలయం అనేటువంటిది ఈ విధంగా కట్టబడింది. ఇది ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించినటువంటి పూరి ఆలయము. ఇది ఈ పాఠంలో ఉండేటువంటి సారాంశం. ఓకే, ధన్యవాదాలు.